ఇక విద్యా బుద్ధులు చెప్పాల్సిన టీచర్ విచక్షణ కోల్పోయింది. విద్యార్థులతో పైశాచికంగా ప్రవర్తించింది. డిగ్రీ విద్యార్థినిలు అని కూడా చూడకుండా నోటికొచ్చినట్టు దుర్భాషలాడింది. ఉట్నూరు కేబీ కాంప్లెక్స్ ట్రైబల్ వెల్ఫేర్ ఇంగ్లీష్ లెక్చరర్ తీరుతో విద్యార్థులు నొచ్చుకున్నారు. ఉట్నూరు పిఎంఆర్సీ ఎదుట మండుతెండలో స్టూడెంట్స్ నిరసన చేపట్టారు. ఇంగ్లీష్ లెక్చరర్ కొరవి ప్రత్యూష తమను వేధిస్తోందని ఆమెను సస్పెండ్ చేసి విద్యార్థులు తేల్చి చెప్పారు. రైట్, ఇక ఇది విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రైట్ రాజు, ఎందుకు లెక్చరర్ స్టూడెంట్స్ తో అలా బిహేవ్ చేసింది? సో అప్డేట్స్ ఏంటి? ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులోని కేబీ కాంప్లెక్స్ లో ఉన్న ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కళాశాలలో ఈరోజు విద్యార్థులు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేస్తున్న ప్రత్యూష అనే లెక్చరర్ అకారణంగా విద్యార్థులను బూతులు తిడుతూ తమను మానసికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఈరోజు ఆందోళన చేపట్టడం జరిగింది. తమ లెక్చరర్ తమను గత నెల రోజులుగా కూడా తమను మానసికంగా వేధించడంతో పాటు వ్యక్తిగతంగా దూషించడంతో పాటు బూతులు తిప్పుతుందని చెప్పేసి ప్రిన్సిపల్ కూడా గతంలోనే ఫిర్యాదు చేయడం జరిగిందని ఉట్నూరులోని ఐటీడీఏ పీఓతో పాటు ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేసేటప్పటికి కూడా తమను ఏమాత్రం పట్టించుకోవడం లేదని, ఆ లెక్చరర్ తరచుగా తమను మానసికంగా వేధిస్తుందని, ప్రతిరోజు కూడా బూతులు తిప్పుతుందని చెప్పేసి ఆరోపిస్తూ నిన్న విద్యార్థులు నేను రాత్రి కూడా భోజనం చేయకుండా తమ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా తమ భోజనం చేయకుండా ప్రిన్సిపల్ కూడా తమను ఏమాత్రం పట్టించుకోలేదని, భోజనం చేయకుండా మీకు ఏం కాదని చెప్పేసి ప్రత్యూషతో పాటు ప్రిన్సిపల్ కూడా తమను ఏమాత్రం పట్టించుకోలేదని, తమను మానసికంగా వేధించడంతో పాటు బూతులు తిప్పడంతో పాటు ప్రశ్నించిన విద్యార్థులను మీరు ఆత్మహత్య చేసుకోవాలని తమను మానసికంగా వేధించిందని విద్యార్థి ప్రధానంగా ఆరోపించడం జరిగింది. దాదాపు 2 గంటల పాటు మండుటెండలో రోడ్డుపై బైఠాయించి తమను మానసికంగా వేధిస్తున్న, అనవసరంగా వ్యక్తిగతంగా బూతులు తిడుతున్న ప్రత్యూష లెక్చరర్ పై చర్యలు తీసుకోవాలని, ఆమెను సస్పెండ్ చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించడం జరిగింది. ఈ విషయంలో పోలీసులు వచ్చి నచ్చజెప్పినప్పటికి కూడా పోలీసులు నచ్చజెప్పినా కూడా విద్యార్థులు ఏమాత్రం అంత ఆందోళన విరమించలేదు. చివరకు ఆర్సీఓ వచ్చేసి విద్యార్థుల నుంచి ఫిర్యాదు తీసుకొని వ్యక్తిగతంగా తాను ఈ ప్రత్యూష విషయంలో చర్య తీసుకుంటా అని హామీ ఇవ్వడంతో తాత్కాలికంగా విద్యార్థులు మాత్రం తమ ఆందోళన విరమించడం జరిగింది. ఖచ్చితంగా ప్రత్యూష లెక్చరర్ పై చర్య తీసుకోవాలని, సస్పెండ్ చేయాలని ప్రధానంగా విద్యార్థులు డిమాండ్ చేయడం జరిగింది. ఆల్ రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఆర్టికల్